నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహా కుంభమేళాకు వెళ్తున్నారా? పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రత్యేక ఘడియలు. ఏపీ ప్రజలకు అలర్ట్. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. దేశంలో ఇప్పటికే యువతులకు రక్షణ లేదు. నిర్భయ తల్లి ఆవేదన. నకిలీ ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, దళారీ అరెస్ట్. నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన బంధువులు. జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రత్యేక ఘడియలను సూచిస్తున్నారు. జనవరి 13న పుష్య పూర్ణిమ, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 4న వసంత పంచమి, 12న మాఘ పూర్ణిమ, 26న మహాశివరాత్రి రోజున పవిత్ర స్నానాలకు శుభదినాలని చెబుతున్నారు. 2019లో 25 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి 40 కోట్ల మంది వస్తారని అంచనా. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్లు ఈ మేరకు విలువలను నిర్ణయించి దానిని ప్రజల అభ్యంతరాల కోసం ఉంచుతారు. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని 27న పరిశీలిస్తారని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో ఉన్న అసమానతలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నిర్భయ ఘటన జరిగి 12 ఏళ్లైనా దేశంలో ఇప్పటికే యువతులకు రక్షణ లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు అమల్లోకొచ్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు. తన కుమార్తె మరణించినప్పటికీ అలాంటి ఘటన మరోసారి జరగవద్దని తాను న్యాయ పోరాటం చేసినట్లు చెప్పారు. కోల్కతాలో ఇటీవల డాక్టర్ హత్యాచారానికి గురైతే అసలు అక్కడేం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదని అన్నారు. నకిలీ ఆర్మీ అధికారుల ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. 2,000 రూపాయలు విలువ చేసే 4 బ్రేక్ దర్శనం టికెట్లు 40,000 రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి ఆర్మీ క్యాంటీన్లో పనిచేసే బ్రహ్మయ్యగా గుర్తించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు మరవక ముందే తాజాగా ఆ సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని హయత్ నగర్ బ్రాంచ్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. అయితే తమ కుమారుడి మృతిపై యాజమాన్యం పొంతనలేని సమాధానం చెబుతోందంటూ బంధువులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.